రేడియో మిర్చి 98.3 FM ఇది చాలా హాట్ గురు. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మీరు వింటున్నారు హలో హైదరాబాద్. నేను బాలకృష్ణ సార్. నువ్వు బాలకృష్ణ అయితే నేను చిరంజీవనా? ఇదిగో అప్పారావు, ముందు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యా. నా ప్రోగ్రామ్ కి ఇంకా టైం ఉంది, మీరు టెన్షన్ పడకండి సార్. ఇది చాలా ఓవర్ గురు. బ్రేక్ఫాస్ట్ లో బ్రెడ్ జామ్ తింటూ రేడియో మిర్చి వింటూ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న హాట్ హైదరాబాదీస్ కి మధుమతి చెప్పే ట్రాఫిక్ టిప్. ఏమ్మా ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి? పంజగుట్లో ట్రాఫిక్ జామ్ అయింది సార్. కుక్కట్పల్లిలో జక్కాస్ గా నడుస్తుంది. నిన్న కూడా ఈ మాట చెప్పావు. నేను చెప్పింది నిన్నటిదే సార్. ఏంటమ్మా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ప్రోగ్రామ్ లో నాకు వచ్చే కాల్స్ గుర్తొచ్చి వాళ్ళు చేసే ఎక్స్ట్రాలు తలుచుకుంటే నవ్వగట్లేదు నాన్న. మరీ అంత ఇబ్బందిగా ఉంటే వేరే జాబ్ ఏదైనా చూసుకోవచ్చు కదమ్మా. ఏ జాబ్ కెళ్ళినా ఇలాంటి ఇబ్బందులు తప్పవు నాన్న. ఏ జాబ్ కెళ్ళినా కాదు, ఎక్కడికి వెళ్ళినా ఇవి తప్పవు. ఎవరండి మీరు? ఇప్పుడు చూడు 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 ఎందుకు చూసారు మనోడు చంపేస్తున్నారా? నిన్ను వేసేస్తాను, కంట్లో కాల్ చేస్తాను. ఏరియాలు కనిపిస్తే పెట్రోల్ పోసి తగలడిస్తాను. దొరగా సార్, డ్రెస్ ఎక్కడ కొన్నాడో తెలుసుకో. ప్యాటర్న్ బాగుంది, నాకు బాగా సూట్ అవుతుంది. ఎందుకయ్యా వచ్చి రాగానే పెంట మీద రాయేసావు? అయిపోయింది సార్, వాళ్ళ అమ్మాయిని తెలియక. ఆ మాట ఆడినాడంటే నీ పీకెట్టుకొని కొరికేస్తాడు. ఇప్పుడు నేనే ఉన్నాను సార్. అమ్మాయి వాళ్ళ అమ్మాయి కాదు, అతను చేసుకోబోయే అమ్మాయి. చీ 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 చీ. ఊర్లో ప్రతి ఓడి కళ్ళు మన మధు మీదే, ముఖ్యంగా నీ వాయిస్ మీదే. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్. అక్కడికి అల్సిషన్ కుక్కలు కాపాడుకుంటున్నాను, బట్ ఎన్నాళ్ళు. అందుకే ఈ ఎదవల నోర్లు ముయించాలంటే వెంటనే మనం పెళ్లి చూసుకోవాలి మధుడా. తనకింకా కోర్స్ బ్యాలెన్స్ ఉంది కదరా. ఏంటి కోర్స్? ఒంటి మీద ఏజ్ కనపడకుండా ఉండాలని ఏదో ఎక్సర్సైజ్ అని చేస్తున్నాను. ముఖ్యంగా మొహం మీద ముడతలు రాకుండా చేసే ఎక్సర్సైజ్ ఎంత కష్టమో తెలుసా? ముడతలు రాకుండా ఎక్సర్సైజా? ఎలా మోయ్యా? ఎలా అంటే ఇలా పావు గంటకు ఒక్కసారి చేయాలి. అలా చేస్తే ముడతలు రావా? కొత్తవి రావు. మరి పాతవి? నువ్వు నోరు మోయరా. ఏంటి బావా, మేమేదో చిన్న పిల్లలం, 90 అనుకుంటాం, కానీ మీరు పెద్దోళ్ళు. మీకు మాత్రం మధు వెడ్స్ బాబ్జీ అన్న బోర్డు చేసుకోవాలని లేదా? అది కాదురా. ఇప్పుడు అది కాదురా. ఏంటి అది కాదురా? పాప చదువు కోసం అని చెప్పి ఉన్న ఈ ఫ్లాట్ ని కూడా బ్యాంక్ లో తాకట్టు పెట్టావు. వాళ్ళని అప్లై చేస్తున్నాను. మీరే కదండి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళమని రచ్చుకోటారు. ఓ సారీ సారీ సారీ, యంగ్ బ్లడ్ కదా ఆవిడదా? నీ బాధ నాకు అర్థమైంది మావయ్య. పెళ్లిదేమని చెప్పు, 3 ముళ్ళేస్తే 3 సెకండ్లో అయిపోతుంది. కానీ నాకు నీ మీద ఫీలింగ్ రాకుండా చేసుకుంటే నువ్వు లైఫ్ అంతా సఫర్ అవ్వాలి. అందుకే ఆ ఫీలింగ్ త్వరలోనే నీ మనసు డోర్ బెల్ కొట్టాలి. బాయ్ బాయ్ అంకల్. బాయ్ బాయ్ మధు. ఏంటి నాన్న అలా చూస్తున్నావు? నువ్వు ఇలా అవ్వడానికి కారణం వాడని తెలిసి కూడా ఎలా నవ్వుతూ మాట్లాడుతున్నానన్నా? అక్కడ బతకడం కోసం రేడియో జాకీగా నటిస్తున్నాను, ఇక్కడ నన్ను నేను కాపాడుకోవడం కోసం వాడి దగ్గర నటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఆఫీసర్స్. ఐఎమ్ గ్లాడ్ టు జాయిన్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ ద ఫ్లవర్స్. ఇవాళ నుంచి మనం కలిసి పనిచేయబోతున్నాం. జిన్నాబాయ్ ఎటువంటి హార్డ్ కోర్ క్రిమినల్లో మనందరికీ తెలిసింది. అతని గురించి ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు. మొన్న రీసెంట్ గా జరిగిన ఆపరేషన్ లో మన కళ్ళ ముందు ఆఫీసర్ చనిపోతే మనం ఏమీ చేయలేకపోయాం. రియలీ ఇట్స్ ఎ డిస్గ్రేస్ టు డిపార్ట్మెంట్. ఆ టీమ్ ని లీడ్ చేసిన సిఐ బాబ్జీ ఎక్కడ? ఏంట్రా దుర్గా, ఈ డీసీపీ రాగానే నా మీద పడ్డాడు. ఎంక్వైరీ ఏంటండి? గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ బాబ్జీ, ఆ రోజున అందరి గన్స్ లోనూ ఫుల్ రౌండ్స్ అయిపోయినాయి. మీ గన్ లోంచి ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ అవ్వలేదు. ఎనీ రీజన్? మన వాళ్ళంతా డైరెక్ట్ గా ఆ గ్రూప్ ని అటాక్ చేస్తుంటే నేను వేరే రూట్ లో వెళ్ళి వెనక నుంచి ఫైర్ చేసి గ్రూప్ ని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నాను సార్. జిన్నాబాయ్ మట్కన్నాకి ఇద్దరు ఒకే గ్రూప్ కదా, వాళ్ళిద్దరి మధ్య క్లాష్ ఎందుకు వచ్చినట్టు? వాడు టీ ఎదవా సార్? జిన్నాబాయ్? అయ్యో అతను గోల్డ్ సార్, మట్కనాయకి ఎదవా సార్. ఇప్పుడు మీరు ఒకరిని చెరదీసి దారి చూపిస్తే ఆడు మిమ్మల్ని లెక్క చేయకపోతే మీకు కాల్దా? చిన్నభాయ్ మట్కా నాయక్కి ఇక్కడ బిజినెస్ అంతా అప్పచెప్పి జాగ్రత్తగా చూసుకోమని ముంబై వెళ్ళిపోయాడు. ఈ రాస్కెల్ జిన్నాబాయ్కి హ్యాండ్ ఇచ్చాడు. పద్ధతి అంటది. జిన్నాబాయ్ మీద మీకు సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుంది. అయ్యో లేదు సార్, మీరు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నారు సార్. దుర్గా సార్, నేను ఎలాంటి వాడిని చెప్పరా సార్? సాటి లేని సారు మా బాబుజీ సార్. లా అండ్ ఆర్డర్ బేస్ చేసుకుని కోర్టు సంపాదించిన మహోన్నత వ్యక్తి. అది కాదు. చెప్తాను. అసలు ఈయనకి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు సార్. ఎంటైర్ డిపార్ట్మెంట్ లోనే ప్రాపర్టీస్ లో నంబర్ 1. అది కాదురా. అదే అత్తాపూర్ లో 20 ఎకరాల పొలం ఉందండి. అంతే కదండి సార్. మియాపూర్ లో 3 అంతస్తుల బిల్డింగ్ ఉందండి. శంషాబాద్ లో 3000 గజాల సైట్ ఉంది సార్. అంతేకాదు సార్, జూబ్లీస్ లో పెద్ద బిల్డింగ్ ప్లస్ షాపింగ్ కాంప్లెక్స్. కరెక్ట్ చెప్పారా? అయితే మీ బాబ్జీ చాలా రిచ్ అన్నమాట. అవును సార్. పిల్లలు ఉన్నారా? ఇంకా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచిలర్. ఓకే మిస్టర్ బాబ్జీ, మీ అవసరమైనప్పుడు పిలుస్తాను. యు మే లీవ్. నా సంగతి సరేనండి, ముందు ఆఫీసర్ సంగతి చూడండి. పైన పెట్టని చూపించి కింద మసాలా నూనె రకంలో ఉన్నాడు. జాతకాలు మారిపోతాయి. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. నా జాతకాన్ని ఎవడో మార్చలేడు. ఓహో,
ఏమండోయ్ మీ అమ్మాయికి పెళ్లి గడియలు సెక్సర్ల మీద సెక్సర్లా కొట్టుకొచ్చేస్తున్నా. వచ్చేవాడు మామూలువాడు కాదు, పోలీస్ ఆఫీసర్. ధూమ్ 1లో జాన్ అబ్రహం, ధూమ్ 2లో రితిక్ రోషన్. అలాంటి అందగాడు రాబోతున్నాడు. ఆల్రెడీ వచ్చేసాడు. చూసారా ప్రసాదరావు గారు, నేను ఇలా చెప్పానో లేదో, అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లివారు వచ్చేశారు. కరెక్ట్ బావా. 9 to 9 శాస్త్రి గురించి నేను కూడా విన్నాను. ఈయన చెప్పినట్లు జరుగుతుంది. థ్యాంక్ యూ. మీ దయ. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? పంజాగొట్ట పిఎస్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను. నేను అడిగింది నీ గురించి కాదు, మీ అబ్బాయి గురించి. వీళ్ళ అబ్బాయి పెళ్లి కొడుకు కాదు, ఈ అబ్బాయే పెళ్లి కొడుకు. శివ శివ, వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నా ఇమాజినేషన్ లో ఉన్న వరుడెక్కడ, బీడీ కట్ట మీద పురుబొమ్మలా ఉన్న వీడెక్కడ? శాస్త్రి గారు మీరు అలా అనకండి. నా చేయి చూస్తే మీరే మీ ఒపీనియన్ మార్చుకుంటారు. నేను అంత రిస్క్ చేయలేను. ఏం కాదు, ఒకసారి చూడండి ప్లీజ్ గురూజీ ప్లీజ్. చి, 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 చి. అది చెయ్య, అది చూసినోడు కూడా దరిద్రం పట్టుకుంటుంది. చేతి నిండా గోతులే. అసలు నువ్వు ఇప్పటిదాకా బతికుండడమే ఆశ్చర్యంగా ఉంది. కాసేపు ఇక్కడే ఉంటే నీ దరిద్రం నాకు కూడా చుట్టుకునేలా ఉంది. గురూజీ పెద్దలు మీరు అలా అనటం ఎంత మాత్రం భావ్యం కాదు. ఖచ్చితంగా ఈ అమ్మాయి నాదవుతుంది. ఎలా చెప్పగలవు? అన్నం తినాలని ఉంటుంది కానీ తినలేను. దాహం వేస్తుంది కానీ తాగలేను. పడుకోవాలని ఉంటుంది కానీ నిద్ర పట్టదు. దీన్నే ప్రేమ అంటారు. కాదు, ఆ? చికెన్ గున్యా అంటారు. కాబట్టి ఆ అమ్మాయిని మర్చిపోవు. మర్చిపోను. మర్చిపోతావు. అదే జాతకం. చిచిచి ఎడిగి జాతకం చెప్పడం రాదు, తొక్క రాదు. రిమెంబర్ బేబీ, నీకు నేను చెప్పిన క్వాలిటీస్ ఉన్నవాడే వరుడిగా వస్తాడు తప్ప ఈ నెత్తురు గుడ్లోడు కాదు. నీ జాతకంలో శని ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు. వాయువేగంతో దూసుకొస్తున్నాడు. ఎప్పుడు ఏ రూపంలో నీ మీద దాడి చేస్తాడో చెప్పలే. వీళ్ళంతా దుబాయ్ నుంచి వచ్చేవాళ్ళేనా? కాదండి, ఇది చెన్నై ఫ్లైట్. దుబాయ్ ఫ్లైట్ రావడానికి ఇంకా 2 గంటల టైం ఉంది. సినిమా ఎదవన పరమేశ్వర, నువ్వు నీ ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ వచ్చావురా? ఎదవతోనా తప్పకుండా సినిమా త్రిమూర్తులు చాలేరా. దుబాయ్ ఫ్లైట్ 2 గంటలు లేట్ అంట కదా, అప్పుడు వెళ్ళకొచ్చా? అది లేట్ అని ఇంకోటి ఎక్కొచ్చాను. అదేంటి పోవాలా సెవెంట్లైట్ అయితే పరిగెత్తాను కదా. పరిగెడతామేంటి? అదే మరి మాతృభూమి భారతదేశం చూడటానికి మేరా భారత్ మాన్ అని దుబాయ్ నుంచి ఉరుగుల పరుగుల మీద వచ్చానని చెప్తున్నాను. అవునా? టికెట్ ఉందా? ఉందా? ఇదిగో నీకోసం జాతక దాచించానోటి. ఇదిగా బా, ఇదేంటిది బెల్ ఫ్లైట్ రా? అయ్య బాబాయ్, నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. మళ్ళేంట్రా? వెల్కమ్ టు ఇండియా. 7 సేవలే బ్యాగెట్కి వచ్చాయి. అలాగే డోంట్ వర్రీ. అలాగే ఎవరైనా ఏయ్ మా బావా. ఒరే తమ్ముడు, ఎలా ఉన్నావురా? బావున్నా. అలా వచ్చేకు దిష్టి తీస్తానుంటూ. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో దిష్టి, బయట దిష్టి, దుబాయ్ దిష్టి. త్రిమూర్తులు బయట పారే. అయ్యో బాబోయ్, ఎంత బంగారం. రారా లోపలికి వెళ్దాం. బాగా సంపాదించిన దుబాయ్లోని తెలిసిపోతుంది కదా. సారీ మామగారు, చూసుకోలేదు. చూసుకోవురా, ఒళ్ళు కొవ్వెక్కింది. బీరకాయ పీచు సంబంధం అని గిడ సెటిల్ అయిపోయినవు. ఇప్పుడు గామె గారి తమ్ముడు. ఇంట్లో ఎదవలు ఎక్కువైపోయినరు. అదేంటి మామగారు, ఇంట్లో మీరు ఒక్కరే కదా? తమ్ముడు దుబాయ్ వెళ్ళినప్పుడు డబ్బులు ఇచ్చాను, ఎక్స్ట్రా ఇస్తానన్నావు, తెచ్చావా? అది దినాంసే చేతు తాకూడదు. ఎంత చిప్పులు వస్తున్నాయి. నిజంగా వస్తున్నాయా? చేతలేవే, ఏదో డొప్పించిపోలేదు ఇంకా నీక. అల్దా పందిలో ఊరిపోయి ఎదవా రావే దొంగ ఉండ కదా. విమానంలో వచ్చావా? చిన్న చితిగా కాదురా, చాలా పెద్ద విమానం. అయితే టికెట్ ఇవ్వు. ఎక్కడెందుకురా? నేను ఎప్పుడు చూడలేదు. నేను చూడలేదు. అదేనే అవి చూసుకోవడానికి మా పిఏ ఉన్నాడు కదా. ఏరా సీను, నీకు పిఏ ఉన్నాడా? ఏటే పిఏలు మా నవాబుల్ కంప్యూటర్ సెంటర్ కాదు, మొత్తం బిజినెస్ అంతా నాకే అప్ చెప్పేశారు. 150 ఆలబావులు, 150 మావులా తెగ తోడేసుకోవచ్చు. ఇదిగో త్రిమూర్తులు, నీకు విషయం తెలుసా? మా వైజాగ్ లో వీడినెవరు సీను అని పిలిచేవారు కాదు. మరి ఎవరు పిలిచేవారు? దుబాయ్ సీను అనేవారు. అవునా? బావా, అసలు నీకు దుబాయ్ వెళ్ళాలని తాటెలా వచ్చింది బా? మా ఊళ్ళో పనికి మళ్ళీ ఏదో ఒకటి దుబాయ్కి వెళ్ళి కోట్లు కూడా సంపాదించాడు. అప్పుడు డిసైడ్ అయిపోయి వెళ్ళాలని. నువ్వెందుకు పనికిరానోడివని గప్పుడే డిసైడ్ అయిపోయినావు అన్నమాట. మామగారు మీరు ఇంకా చచ్చిపోలేదా? సచ్చినోడా, నేనెందుకు సస్తాను రా. మా దుబాయ్లో ముసలోళ్ళు అయిపోయాక తీసుకెళ్లి పెట్రోల్ పోతే తగలబెట్టేస్తారండి. ఆ రూల్ ఇక్కడ కూడా వస్తే బాగుండు. వచ్చేదిలే. బ్యాగ్ ఏంది చాలా నిండుగున్నది. గిఫ్ట్లు అండి, మీరు చచ్చిపోయారు అనుకుని మీకు తేలేండి. గన్నుగురాలు పెట్టినావని తోలుకోవాలడా. దీనికన్నా తెలిసిపోయింది. ఎరా సీను, ఎప్పుడొచ్చావు? బాబాజీ నమస్కారం. ఎరా దుబాయ్ నుంచి సడన్ గా దిగావేంటి? అది ఏది ఫ్లైట్ దిగి వచ్చాడు. అయినా ఇప్పుడు దుబాయ్ నుంచి వచ్చే ఫ్లైట్స్ ఏం లేవే. మీకు అన్ని అనుమానాలే. అలా దొంగళ్ళ చూస్తావేంట్రా? చెప్పు. అంటే బావా కొత్త కోర్స్ ఒకటి చేస్తే దినామ్స్ పెంచుతా ఉన్నారు. దినామ్స్ కాదు దిరామ్స్. అయ్యే బావా. ఇంతకీ ఏం కోర్సు? బ్యాగ్ లో ఉంది బావా, చూసి చెప్తాను. చూసే టైం ఇప్పుడు లేదు, సాయంత్రం చూస్తాను. వస్తా. నువ్వు అలా అంటా కానీ బావా, నీకు కుదురుతుందేంటి? అదేంట్రా, టిఫిన్ చేసి పెట్టేదానిగా సద్దన్నం తింటున్నావే? అంటే అన్నం తిని చాలా రోజులైందే. అదేంటి బా? అక్కడ అన్నం ఉండదు కదా, బీడలో బొరగొట్టి బోర్డు కొట్టేయండి. నీ వాళ్ళకం చూస్తుంటే పిజ్జాలు తిన్నట్టు లేదు, పస్తులున్నట్టున్నది. అబ్బా, మీరు దిష్టి పెట్టకండి.
ఏరా ఇంకొంచెం అన్నం ఉండమంటావా? ఉండి ముఖం కడుకొని తింటాను. ఏంది మళ్ళా తింటావా? నువ్వు పారలకి వచ్చినావా పారిపోయిచ్చినావా? మా అమ్మగారికి ఎలా కొలాలు బాగా ఎక్కువ. అవును తాతయ్య గారు ఎప్పుడు పోయారండి? మా అనుభావుడు పెండ్లైన 6 ఏళ్లకే పోయిండు. అన్నేళ్ళు ఎలా బతికారా బాబా? బాబా నీకు ఉంగరాలే అందమే తీసేబెట్టి అవి పెట్టుకుని తిరిగితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారా? కరెక్టే రోయ్. బాబా నేను కూడా నీతో పాటు ఆ కోర్సెస్ దుబాయ్ వచ్చేస్తాను బాబా. దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ పని ఉంది. ఏంటి బావాది? ఈ అమ్మాయిని వెతకాలి. వెతకాల? ఎవరు బాబా ఈ అమ్మాయి? దుబాయ్ లో పెద్ద డాన్ కూతురులే. దాని కూతురా? అలాంటి నీకు సంబంధం ఏంటి? లవ్. లవ్వా? ఈ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్నావా? ఆ అమ్మాయి కూడా నన్ను లవ్ చేసింది. ఏంటి అమ్మాయి కూడా నేను లవ్ చేసిందా? అసలు ఎలా జరిగింది బావా? అది చాలా పెద్ద కథ. బాబా కథలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ బావా. ఇప్పటికీ బాలమిత్ర చదువుతాను. ఆపద బా చెప్పే బా బావా చెప్పే బా చెప్పే బా. ఏడోకు చెప్తాను ఏడోకు. అబ్బో, దబాసిను. వామ్మో, దబాసిను. అయిపోయిందిరా. అయిపోయిందా బావా? మరి అమ్మాయి నీకంటే ముందు ఇక్కడికి ఎందుకు వచ్చింది బావా? అంటే వాళ్ళ బాబుకి మా ప్రేమ ఇష్టం లేక నేను ఇండియా వెళ్ళిపోయినా అబద్ధం చెప్పేశాడు బా. ఓహో అందుకని కోర్ సాంగ్ కట్టుకుని నువ్వు కూడా బయలుదేరి ఇక్కడికి వచ్చావు అంతే కదా? అక్కడ ఆడు సింగిల్ డానేమో బా, ఇక్కడ ఎవడగాడేడాను. దుబాయ్ లో ఇంటర్వెల్ అండి నీ లవ్ స్టోరీకి, ఇండియాలో శుభంగా ఆడేస్తాను బా. ఏ దుబాయ్ సినా డాన్ డాక్టర్ కో లే జాయేంగే. ఏ దుర్గా ఆ 929 శాస్త్రి గారిని ఏదో కేసులో లోపలతో వెళ్ళరా. శనిగాడు ఎంటర్ అయ్యాడంట. ఏడా శనిగాడు? మీరే పెద్ద శని, ఇంకోటి ఎలా ఎంటర్ అవుతాడు? మధురా ఎంత బాగుంది చూడు. మధు ఏంటి ఇక్కడ ఉన్నావు? నా బండి చెడిపోయింది మాయా, ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను. నాకు ఫోన్ చేస్తే వచ్చి పికప్ చేసుకునే వాడినిగా. నువ్వెందుకు మాయా పికప్ చేసుకోవడం? ఇంకొకటి పికప్ చేసుకోకుండా వెనకపో. వెళ్తున్నా సార్ వెళ్తున్నా. ప్లీజ్ నువ్వురా. బావా పెద్ద డాన్ కూతురు అని చెప్పావు, నువ్వు ఇలా రోడ్లంటే తిరిగితే ఎందుకు గుద్ది? ఆ అమ్మాయి దుబాయ్ లో డాన్ కూతురు, ఇక్కడ కాదు కదా. కరెక్టే రోయ్. మరి కాదా? ఏదో డౌట్ వీడికి దుబాయ్ తీసుకెళ్తాను కదా. ఎక్కడికే తీసుకెళ్ళారిపోతే అమ్మాయ్యా మొత్తాన్ని కనిపించారు. బాగున్నారా మధు? అదేంటండి ఎవరు తెలియనట్టు చూస్తున్నారు? నేనండి సీను, దుబాయ్ సీను. ఎవరు నాన్నగారా? నమస్కారం అండి. అదేంటి మధు అంకుల్ సీరియస్ అవుతున్నారు? ఇప్పుడు నేను ఏమన్నానని? నాన్నగారు అన్నందుకు ఫీల్ అయ్యారు. నాన్నగారు కాదు మామయ్య గారు. ఇద్దరు నీకు తెలుసా? నాకు తెలియదు మాయా. మరి నీ పేరు ఎలా తెలుసు? ఈ అమ్మాయి పేరు ఊరందరికీ తెలుసు. కరెక్ట్. ఎవడా నువ్వు? ఎవడో పిచ్చాడు అనుకుంటా మాయా. మధు